5% ఇంటెలిజెన్స్ సర్వేలోను వెనుకబడ్డాం, 5% వెనుకబడ్డరట. ఇంటెలిజెన్స్ కూడా చెప్తున్నట. జూబీస్ లో ప్రజానాడిపై సీఎం ఆందోళన వ్యక్తం చేస్తుంది. పెట్టినంటారు రేవంత్ అన్న. ఆ రిపోర్టులన్నీ మనకు వ్యతిరేకంగానే ఉన్నాయి. నిఘా వర్గాల నివేదికలను కారుదే ముందంజా. ఇలాగైతే కష్టం. గ్రౌండ్ లో పరిస్థితి ఏమీ బాగోలేదు. మిమ్మల్ని నమ్మిన ఇంట్లో కూర్చుంటే కుదరదు. ఇన్ఛార్జీల మీద ప్రచారం వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇకనైనా పట్టించుకోండి. షోలు మానేసి ఇల్లు తిరగండి. మంత్రులతో సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గర్రం. వాళ్ళేం రాసింది చెప్పు, గర్రం అని రాసిర్రా? మేమే గెలుస్తాన్నాం, జూబ్లీస్ నాందే, జూబ్లీస్ మనదే పోయి మనమే గెలుస్తాన్నాం, అయినా ఊకోవద్దనట. ఇప్పుడు వీళ్ళు అసలు ముచ్చట తీసుకొచ్చారు. ఇవి ఇచ్చాడు ఎట్లా అంటే నువ్వు ఏం చేసినా ఓటేరు. ఏం చేసినా అని చెప్తారు. మనం చేస్తా కదా చెప్తానికి, మనం ఏం చేయలేదా? ఇంకో 7 మంత్రుల మెడపై కత్తెట. జూబ్లీస్ రిజల్ట్ తర్వాత వేటుకు అవకాశం సిద్ధమైన. 14 తర్వాత ఏ క్షణమైనా క్యాబినెట్ లో మార్పు రావచ్చు. ఢిల్లీ దక్షిణ గురువు ఆశీస్సులతో ముహూర్తం ఫిక్స్. దక్షిణ గురువు అడ, ఉత్తర తూర్పు ఎవరా మన దక్షిణ గురువు. 2 బీసీ 1 దళిత 1 గిరిజన మంత్రి అవుట్ అట. 2 బీసీలు పోతారా? మరి ఒక్క రెడ్డి పోతాడు నాయన. 2 బీసీలు పోతారట, 1 దళితులు 2 దళితులు పోతారట, 1 గిరిజనులు పోతారట, కానీ 1 ఓసీ పోరట. ఎందుకంటే అందరూ బ్రహ్మాండంగా పని చేస్తారు. పొంగులేటి సీనయ్య, ఉత్తమయ్య, వెంకటయ్య, వాళ్ళ రాజ్యం మామూలు రాజ్యం కాదు. నెంబర్ 2లు నెంబర్ 3లు బ్రహ్మాండంగా పనిచేస్తారు. శాఖలు ఇగ్గుతారే ఒక్కొక్కటి చూస్తారు జనాలు ఏమి ఇగ్గుతారు అనేది. ఇక అబ్బా మొత్తానికైతే రిపోర్ట్ చేతికిచ్చి మంత్రులకు రేవంత్ తలంటి పెట్టాడు. రిపోర్ట్ అలాకి ఇచ్చినట్టు. ఇంకా ఇది మన బతుకు దేక్తలేరు రమ్మని అన్నట. మీరు తప్పు చేసిరు. ఎవరైతే మంత్రులుగా ఉన్నారో అదే రిపోర్ట్స్ వచ్చి రేవంత్ ముఖం మీదకి వచ్చి నీ వల్లే సన్నాసి మాకు రాదని చెప్పాలి. 23 నెలల కింద ఎందుకు ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు, 23 నెలల తర్వాత ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలు చీదరించుకుంటారు? అది కారణం ఎవరు, ఏం చేసినాం, ఏం లంగా పనులు చేసినాం, అది కదా మనం సమీక్షలో పెట్టుకోవాల్సింది. ఏం లంగా పనులు చేసినా మనం జూలీలో గెలవాల్సిందే. ఎక్కడ గెలుస్తాం? ఊగనే గెలుస్తాం? పంట గెలుస్తామా? పని చేస్తే గెలుస్తాం. పని చేయమైతే కదా మరి మనం పనుకున్నాం కదా ఆంబోతు లెక్క. బీజేపీకి బి టీము ఎంఐఎం అట. బీహార్ లో ఎంఐఎం పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ ఫైర్ అయినట. బీహార్ వేయండా అలీ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తున్న ఎంఐఎం. జూబీస్ లో కాంగ్రెస్ ప్రచారానికి ఎంఐఎం దూరం. ఏమన్నట? బీజేపీకి బీటీ ఎంఐఎం అని బీహార్ లో చెప్పిండు. అది తెలంగాణలో జూబీస్ ఎఫెక్ట్ పెట్టింది. ఎందుకు చెప్పింది తెలుసా? ఈయనకి ఏమి ఇస్తలేదు. షబ్బీర్ అలీ కావాలంటి నుంచి టికెట్ త్యాగం చేసిండు. మనం పోటు మోగోడు వెళ్ళినట్టు వీకిండ పోనీ ఏమైనా మంత్రి పదవి ఇస్తారేమో అనుకో, అది కూడా వీకింది. కేంద్రంలో అలా పార్టీతో ఆయన సత్సంబంధాలు చాలా గట్టి ఉన్నాయి. ఆడి వేయండి మంట పెట్టి కూర్చుంది. కొడక నాకు వారం మంత్రి పదవి అజారుద్దీన్ గారికి ఇస్తావు నిన్న మనసులోనికి, నేను ఇంత సీనియర్ నన్ను దేకవా అని చెప్పేసి మంట పెట్టిలో ఎంఐఎంకి కాంగ్రెస్ మధ్యలో సలిమంట వేసి ఇప్పుడు ఆపుతాండు. అందుకే జూబిల్స్ ప్రచారానికి ఎంఐఎం దూరం అంట. ఇప్పుడు ఎంఐఎం పార్టీ పగ జరిగి కాంగ్రెస్ పార్టీ ఖతమయ్యే ఎటగెలవాలి. ఇప్పుడు ఓ యూట్యూబ్ కుక్ ఉండదు, మన రేవంత్ తెలియవేలుగు అబ్బా రేపు గెలుస్తాండ్రు అంటున్నాడు. వాడి రోజు పేమెంట్ వస్తామంటే ఒక పాట వెళుతూ ఉంటది. మన ఏలం పాట వాడినట్టే కాయరాజ కాయ లెక్క నెంబర్ పెంచాలి, జోకుడు జోకాలి, నెంబర్ పెంచాలి, జోకుడు జోకాలి. నువ్వు ఎంత జోకినా రాదు రా సౌట, నువ్వు ఎంత జోకినా రాదు. రాసి పెట్టుకో. సంపన్నులు సర్కారు బడుల్లో చేరట్లేట. జనరల్ కేటగిరీ విద్యార్థులు 8% లోపేట. గవర్నమెంట్ స్కూల్లో 55% బీసీలేట. ఎస్సీలు 24, ఎస్టీలు 13. మరి ఓసీలు 55, 79, 89, 92కి వచ్చింది కదా నాయన. అని 8%. 8%ఏనా? అంటే అంత సంపన్నులు అంటారు ఏం మరి. నువ్వు మలేషియా గారి కోసం రాసినట్టే ఉంది. ఇప్పుడు ఆడ ఎగురుతారు రేపు, ఆడ సింగులు లేపుకొని ఉరుకొస్తారు రేపు. అమ్మా మామూలుగా అవుతారు అంటారు వాడు. మరి రేపు వాళ్ళ ముందే లంగా ఆ సంగతి తెలుసు కదా మీకు. కాలేజీలు బంధు. ఇంకా ఇది గురుకుల విద్యార్థులపై పోలీస్ జులుం, ప్రిన్సిపాల్ వేధింపులు నిరసిస్తూ షాదీనగర్ లో బాలికల రాస్తారోకో చెరగొట్టేందుకు పోలీసుల యత్నం. మఫ్టీ కానిస్టేబుల్ పై విద్యార్థుల దాడి.
పోలీసులు దౌర్జన్యం ఉచిత జిగచిక అంటారు నిన్న నాగిన్నా చేసిరు పాపం ఆడపిల్లలు కొట్టేయరు. ఎందుకు కుట్రా ఎందుకని? ఇప్పుడు ఆడపిల్లలకు వాళ్ళకు అన్యాయం జరిగింది, ఆ ప్రిన్సిపల్ సగం చూసుకుంటలేదు, ప్రతి రూపాయి గుంజుకుంటానంట, వాళ్ళు రోడ్ ఎక్కి తప్ప ఈ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా? ఏ పోలీసులు ఉన్నారు కదా, మనకు రాజ్యాంగం రాసినాం కదా మనమే, 8వ రాజ్యాంగం ఉరికితే సరిసిరు 4 చుట్టూ సిగర్ పట్టుకొని వచ్చారు. దండం పెట్టండి. అయితే అమ్మ జర మనం ఉరికి పాలు తాగుతూ నిలబడి నీళ్ళు తాగడం. పోలీసులు జర అత్యుత్సాహం చూపించకుని తర్వాత మనం మీరే ఇబ్బంది పడేది. కాంగ్రెస్ గుండాగిరని రాసిరాలా. ఏదేమైనా ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం కాంగ్రెస్ పార్టీని అన్ని విధాలా స్వీకరించుకుంటారు.